పూర్తిగా కళ్యాణ్లా మారిపోతున్న తనూజ. ఈ తమ్నెల్ ఎందుకు పెట్టానంటే నాకు ఎందుకు అనిపించింది ఆ మాట అంటే, నిన్న రిలీజ్ అయినటువంటి కుకింగ్ విత్ జాతిరత్నాలు షో ప్రోమోకి సంబంధించి దాంట్లో తనూజ లుక్స్ చూసిన తర్వాత, తనూజ బ్యూటీ చూసిన తర్వాత, తనూజ స్టైల్ చూసిన తర్వాత కళ్యాణ్లా మారిపోతుంది అనిపించింది అనమాట. వెనకటికి ఒక సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని. కళ్యాణ్తో తిరిగి తన డ్రెస్సింగ్ని, తన బియర్డ్ని, తన స్టైల్ మొత్తాన్ని మార్చి తిన స్టైల్లో మారిపోయింది అనమాట. తనలాగే స్టైలిష్గా రెడీ అవ్వడం అయితే అలవాటు చేసుకుంది. ఇంతవరకు తన పద్ధతిగా చీర అంటే మన సాంప్రదాయంగా కనిపించింది. బట్ ఈ ఎపిసోడ్లో మాత్రం, రాబోయే ఈ శనివారం ఎపిసోడ్లో మాత్రం పిచ్చ బ్యూటిఫుల్గా కనిపించబోతుంది, పిచ్చ స్టైలిష్గా కనిపించబోతుంది అని నాకు అర్థమైంది. మీరు ఒకటి గమనించారా, ఈ ఎపిసోడ్లో కూడా కళ్యాణ్ తనుజ గ్రీనే వేశారు. మీరు మళ్ళీ కిందికి వచ్చి నా కళ్ళు దొబ్బినాయని చెప్పేసి మీరు అనకండి. మీ కళ్ళు పెట్టి చూడండి, కళ్యాణ్ది తనూజాది మరీ ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ గ్రీన్ లేకపోయినా కళ్యాణ్ది లైట్ గ్రీను, తనూజాది డార్క్ గ్రీన్. అర్థమైందా? కళ్యాణ్ది లైట్ గ్రీన్ అనమాట. అంటే కళ్యాణ్ది డార్క్ గ్రీను, తనూజాది లైట్ గ్రీను. మరి 2 గ్రీనే కదా. సో మళ్ళీ మీరు అంటారేమో అది ఫారెస్ట్ థీము అంతా అలాగే ఉంటుందని చెప్పేసి. మరి మిగతా వాళ్ళు గ్రీన్ వేసుకురాలేదు ఎవరు, వీళ్ళిద్దరే వేసుకొచ్చారు. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ బాండింగ్ ఇలానే ఉంటుంది. మీరు ఎన్ని వేసినా, ఎంత కడుపు మంట వెలకెక్కినా, ఎంత విషయం వెలకెక్కినా వీళ్ళ బాండింగ్ అలాగే ఉంటుంది. వీళ్ళు ప్రతిసారి అదే చూపిస్తున్నారు, ప్రతి ఎపిసోడ్లో అదే చూపిస్తున్నారు. సో ఈసారి కూడా చూపించబోతున్నారు. వీళ్ళ మధ్య క్యూట్ మూమెంట్స్ ఈసారి కూడా బాగా ఉండబోతున్నాయని నాకైతే అర్థమైంది. మీరేమనుకుంటారు? కింద నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రోమో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా?